ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క దాసుడైన సేవకుడైన సంఘ పెద్ద అయినటువంటి యాకోబు గారు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మనము అనేకమైన విషయాలలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ముఖ్యముగా ఎవడైనను మాటయందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొన శక్తి గలవాడగును. కాబట్టి మనము జీవ మార్గంలో మనం ఉన్నాం. ఈ యేసుక్రీస్తు వారి యొక్క మార్గములో ఉన్నటువంటి మనం ఈ పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళేటువంటి మార్గములో ప్రయాణిస్తున్నటువంటి మనం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అనేది మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తప్పిపోతున్న విషయం మన నోటి మాటలు. 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగజేయుచు. మన నాలుక అగ్ని, తగలబెట్టేసేటువంటి అగ్ని. ఒక మంట, ఒక అగ్ని ఒక పెద్ద అడవిని కూడా కాల్చేస్తుంది. ఒక చిన్ని మంట ఒక పెద్ద అడవిని కూడా కాల్చేస్తుంది. అలాగే ఈ నాలుక చాలా చిన్న అవయవం అయినప్పటికీ ఈ శరీరం అంతా కూడా నాశనమైపోయేలా చేయగలదు, చేస్తుంది కూడా. ఈ నాలుక, ఒక చిన్నగా ఉన్నటువంటి ఈ నాలుక మొత్తం ఈ సర్వ శరీరానికి మాలిన్యాన్ని, అపవిత్రతని కలుగజేస్తుంది. ఎలా? మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ద్వారా. నాలుకే కదా మాట్లాడేది, నాలుకే కదండి మాట్లాడేది. కనుక ఈ నాలుక ఎలా పడితే అలా మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వలన ఈ సర్వ శరీరం అంతా కూడా ఏమైపోతుందంట? మాలిన్యం అంటే పాపమయం, అపవిత్రం అవుతుంది. అంటే మనిషి వరకు కాదు కానీ విశ్వాసి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, విశ్వాసులైన వారందరూ కూడా వాళ్ళ శరీరాలన్నీ కూడా ఎందుకు అపవిత్రమవుతున్నాయట? మాట్లాడే మాటల వల్ల. ఒక విశ్వాసి అపవిత్రతుడు, ఎక్కువగా అపవిత్రత అనేది దేనివల్ల అవుతున్నాడు అంటే మాటల వల్ల. ఈ నాలుక మాట్లాడే మాటల వల్ల ఒక విశ్వాసి ఎక్కువగా అపవిత్రుడవుతున్నాడట. అతని శరీరం అపవిత్రం అవుతుందట, అతని ఆత్మ అపవిత్రమవుతుంది. మనం అనేకమైన విషయాల్లో తప్పిపోతున్నాం, మరి ముఖ్యంగా నోటి మాటల్లో తప్పిపోతున్నాం అని చెప్తుంది. ఆ నోటి మాటల వల్ల, ఆ నాలుక మాట్లాడే రకరకాల మాటల వల్ల మన ఈ దేహమంతా కూడా అపవిత్రపరచబడుతుంది, మాలిన్యమైపోతుంది, అది పాపమయమైపోతుంది అని బైబిల్ చెబుతుంది. ఈ నోరు ఎలా ఉందంటే ఒక మృగం, ఒక పక్షి, సర్పం, జలచరాలలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నరుడు తలంచుకుని ఒక సింహాన్ని మచ్చిక చేసుకుని దానితో ఆటలాడగలుగుతున్నాడు. చూస్తున్నాం కదా మనం టీవీలో. మరి డేగ కానీ గ్రద్ద కానీ చాలా పెద్దవి, అవి చాలా భయంకరమైనవి.
మరి వాటిని కూడా మచ్చిక చేసుకొని మరి ఈరోజు మనుషులు వాటిని ఉపయోగించుకుంటున్నారు. యుద్ధాలు చేసేటప్పుడు శత్రువుల యొక్క మరి స్థావరాలను కనుక్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అలాగే పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్నారు. గ్రద్దల్ని, సర్పాలను కూడా మంచిగా చేసుకుని వాటితో ఆటలాడించి వాటి ద్వారా సంపాదించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంట్లో పెంచుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే జలచరములు, తిమింగలం నోరుగా గట్టిగా నోరు తెరిచి మింగిందంటే మనం 2 ముక్కలైపోతాం, మనం నోట్లోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి మింగిందంటే, ఒక్కసారి కొరికిందంటే 2 ముక్కలు అవుతాం, మింగిందంటే నోట్లోకి వెళ్ళిపోతాం. అంత శక్తి కలిగింది తిమింగలం. అలాంటి తిమింగలాన్ని కూడా సాధు చేసుకొని ఆటలాడించి పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు ఈరోజు. అది ఈ మనిషి చెప్పినట్టుగా వింటుంది. మనిషి వేసే 2 చేపలకి అని నోరు తెరిచి వాటిని తింటూ మనిషి ఏది చెప్తుందో అలాగ నిలబడుతుంది, ఎగురుతుంది, తోక ఎగురుతుంది, వాళ్ళు చెప్పినట్టుగా ఇలా ఆడుతుంది. అలాగ మనిషి ఏం చేశారంటే, నరులు ఏం చేస్తున్నారన్నమాట, మృగం క్రూరత్వం కలిగిన జంతువుల్ని, పక్షుల్ని, పాముల్ని, మరి మత్స్యాల్ని మచ్చిక చేసుకుని వాటిని సాధు చేసుకుని, సాధు అంటే ఏంటి, హాని చేయి. మృగం అంటే ఏంటమ్మా, క్రూరమైందంటే ఏంటి, హాని చేసేది అని అర్థం. సాధు అంటే ఏంటి, ఎవరికి ఏ హామీ చెయ్యనిది అన్నమాట. అంటే ఎవరికైనా హాని చేసే క్రూరమైన వాటిని ఎవరికి హాని చేయని జంతువులుగా మారుస్తున్నారు. ఇతరులకు హాని చేసే జంతువుల్ని ఎవ్వరికి ఏమీ హాని చేయని జంతువులుగా వాటిని మార్చగలుగుతున్నారు. ఎవరో, మనుషులు. కానట ఈ నాలుకను మాత్రం ఎవ్వరూ సాధు చేయలేకపోతున్నారు. అంటే ఈ నాలుక ఎప్పుడు కూడా ఇతరులను హాని కలిగిస్తుంది. ముఖ్యంగా మనకి హాని కలిగిస్తుంది, మాట్లాడే మనకి హాని కలిగిస్తుంది. సామెతల గ్రంథంలో ఉంటుంది, మరి బుద్ధిహీనుడు తన మాటల వల్ల తనకి నాశనమును తెచ్చుకొనును అని. కనుక బుద్ధిహీనుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇతరులకు నాశనాన్ని కలిగిస్తాడు, ఇతరులకి ఇలాగా హాని కలిగిస్తాడు, ఇతరుల్ని బాధ పెడతాడు. అలాగే తన మాటల ద్వారా తనకు కూడా లేనిపోని ప్రమాదాలని, ఇబ్బందుల్ని తెచ్చుకుంటాడు. కనుక ఈ నాలుకని ఎవరో సాధు చేయలేకపోతున్నారట. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. రైట్. దేన్నైనా మార్చగలుగుతున్నారట, దేన్నైనా సాధు చేయగలుగుతున్నారంట, దేన్నైనా మంచిదానిగా చేయగలుగుతున్నారంట. ఎవరికి దేన్నైనా మాట వినిపించి మాట వినేలా చేసుకోగలుగుతున్నారంట. కానీ మనిషికి ఏది అసాధ్యమైపోయిందంటే నాలుకను, మాటల్ని మంచిగా మార్చుకోలేకపోతున్నాడట. నాలుకని, మాటల్ని మృదుగా చేసుకోలేకపోతున్నాడట, సాధు చేసుకోలేకపోతున్నాడంట, మేలైన దానిగా చేసుకోలేకపోతున్నాడట. అది మరణంతో కూడిందిగా ఉందట, అది దుష్టత్వంతో నిండి ఉందట. అంటే ఇక అది ఎంత మారుద్దామన్నా, ఎంత తోముదామన్నా, ఎంత మార్చుదామనుకున్నా అది అలాగే ఉంటుందట. అది విచిత్రం ఏంటంటే అది లోకస్తులు మార్చలేకపోతున్నారు, అలాగే విశ్వాసుల వల్ల కూడా అవ్వట్లేదు. ఇక్కడ చింతించవలసిన విషయం, బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ విషయంలో మానవులే కాదు, ప్రభు యేసు శిష్యులు కూడా, విశ్వాసులైన వారు కూడా ఈ నాలుకని సాధు చేసే విషయంలో ఓడిపోతారు. మన నోట నుండి వచ్చేటువంటి 1వ అధ్యాయము 26వ వచనం, 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గల వాడనని అనుకుని నేడలా వాని భక్తి వ్యర్థమే. రైట్. కనుక నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్యాణి పెట్టలేని పరిస్థితి. గుర్రానికి కళ్ళెం పెట్టి గుర్రాన్ని మన మాట వినిపించుకునేలాగా చేసుకోవచ్చు. గుర్రానికి కానీ కళ్ళెం పెట్టారనుకోండి, దాని మీద కూర్చున్నవాడి మాట వింటుంది. కళ్ళెం వేస్తే, దానికి కానీ కళ్ళెం వేసి తాడు కానీ కడితే ఎవరైతే గుర్రం మీద కూర్చుంటారో
ఆ తాడు పట్టుకుంటారో గుర్రం వాళ్ళ మాట వింటుందా లేదా? వాళ్ళు చెప్పినట్టు కుడివైపుకి వెళ్ళమంటే కుడివైపుకి వెళ్తుంది, ఎడమవైపుకి వెళ్ళమంటే ఎడమవైపుకి వెళ్తుంది, ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్తుంది. అలాగ కళ్ళెం వేయడం వల్ల గుర్రానికి మాట వినిపించుకునేలా మనిషి చేయగలుగుతున్నాడు. కానీ తన నాలుకకు మాత్రం ఏం పెట్టలేకపోతున్నాడట? కళ్ళెం పెట్టుకోలేకపోతున్నాడట. అంటే దాన్ని నియంత్రించుకోలేకపోతున్నాడు, దాన్ని కంట్రోల్లో పెట్టలేకపోతున్నాడు. ఆ విషయంలో విశ్వాసం ఓడిపోతున్నాడు. భక్తి గలవాడు అనుకున్నవాడు కూడా ఓడిపోతున్నాడు. ఓడిపోయి తను తాను మోసం చేసుకుంటున్నాడు తన హృదయాన్ని. అసలు ఈ నాలుక ఏం మాట్లాడుతుంది? ఎటువంటి మాటలో? ఒక విశ్వాసులమైన లోకస్తుల గురించి మనకెందుకు, మన వరకు విశ్వాసులుగా ఉన్నటి మనము మన నోటంట ఎటువంటి మాటలు వస్తున్నాయి, ఎటువంటి మరణకరమైన మాటలు, హాని కలిగించేటువంటి మాటలు వస్తున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సామెతలు 10వ అధ్యాయము 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో ఒక్కసారి ఉండ. 10వ అధ్యాయము 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. విస్తారమైన మాటలు మనము ఎక్కువగా మాట్లాడుతున్నాం. మన నోరు, మన నాలుక మరి అది మాట్లాడే విషయంలో కొద్దిగా మాట్లాడుతుందా, విస్తారంగా మాట్లాడుతుందా అంటే విస్తారంగా మాట్లాడటం అంటే ఏంటి? ఎక్కువగా మాట్లాడటం. మనం ఎక్కువగా మాట్లాడటం వల్ల మన మాటల్లో ఏముంటుంది? ఖచ్చితంగా దోషాలు ఉంటాయి. ఈ ఎక్కువగా మాట్లాడేవడం వల్ల మనం మాట్లాడకూడని మాటలు మన నోటంటే వచ్చేస్తున్నాయి. మనం చెప్పకూడని విషయాలు ఏవో మనం చెప్పేస్తున్నాం. మనం వాడకూడని పదాలు ఏదో మనం వాడేస్తాం. మరి అందుకే ఏం చేయాలంటున్నాడు? తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిహీనుడు. అంటే ఎక్కువగా మాట్లాడకుండా తక్కువగా మాట్లాడాలి అంట. కానీ మనమేమో ఆ విషయంలో ఓడిపోతున్నాం. తక్కువగానే మాట్లాడదాము అని మనం అనుకుంటాం ఫోన్ ఎత్తినప్పుడు. కానీ ఫోన్ ఎత్తిన తర్వాత ఇంకా అసలు దానికి ఆపుండదు. ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాం, ఏమేమో మాట్లాడేస్తాం. ఆ మాటలో ఏంటేంటో వదిలేస్తాం. ఈ గంట మాట్లాడిన ఈ ఫోన్ మాటల్లో ఎన్నో రాకూడని మాటలు ఎన్నో వచ్చేస్తున్నాయి. మనకి తెలుసు ఎవరో ఒక ఆవిడ వచ్చింది, అమ్మో నేను ఈసారి జాగ్రత్తగా మాట్లాడాలి, వచ్చిందంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అన్నట్టుగా ఉండాలని మనం అనుకుంటాం. తీరా వచ్చాక టీ పెట్టి తాగిన తర్వాత మాటలు మొదలెట్టాక మాటల్లో మాట కలిపాక ఇక ఆవిడేమో కానీ మనం ఎక్కువ మాట్లాడేస్తాం, అతనేమో కానీ మనం ఎక్కువ మాట్లాడేస్తాం. మనం ఎక్కువగా మాట్లాడేసి మాట్లాడకూడని ఎన్నో మనం మాట్లాడేసి ఎన్నో దోషపు మాటల్ని మనం మాట్లాడేస్తాం. అలా దోషం చేస్తున్నాం అనమాట. నాలుగు చేసేటువంటి పొరపాట్లలో ఒక పొరపాటు ఏంటంటే విస్తారంగా మనం నాలుగుతో చేసేటువంటి పొరపాటులో ఒకటి విస్తారంగా మాట్లాడడం, ఎక్కువగా మాట్లాడడం అని బైబిల్ చెప్తుందండి. రెండోది 13వ అధ్యాయము 3వ వచనం. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును. ఊరు కనుక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. ఊరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. 29వ అధ్యాయము 20వ వచనం. ఆతురపడి మాట్లాడువాని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును. ఆతృతపడి మాట్లాడడం అంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో వినిపించుకోకుండా మనమే ముందే మాట్లాడాం. ఆతృతపడి మాట్లాడాం. సంగతి ఏంటో వినకుండా
సారాంశం ఏంటో గ్రహించకుండానే మనం మాట్లాడటం. సో మనమే మాట్లాడాలనుకోవడం, ఇది ఎక్కువ మాట్లాడడం కాదు, కానీ ఇక్కడ ఉద్దేశం ఎక్కువ మాట్లాడడం కాదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అవతల వాళ్ళని మాట్లాడించకుండా మనమే మాట్లాడాడు. అవతల వాళ్ళు ఒక మాట మాట్లాడితే మనం 10 మాటలు మాట్లాడడం. సరే కదా, అలా ఏమన్నా మాట్లాడదామనుకుంటే మనం మాట్లాడినవే, ఏదో అంతా మనకే తెలిసిందన్నట్టుగా మనమేనే మాట్లాడేస్తాం అన్నమాట. అంటే మన గుండెల్లో ఉన్నవి చెప్పేయాలనుకుంటామే తప్ప అవతల వాళ్ళ గుండెల్లో ఉన్న మాటలు చెప్పడానికి మనం అవకాశము ఇవ్వం. అదే ఆతృత పడి మాట్లాడడం, మాట్లాడడం, ఊరుకోకుండా. అంటే ఊరుకోవాలి, అంటే మనం మాట్లాడాం ఊరుకోవాలి. అవతల వాళ్ళు అప్పుడు మాట్లాడతారు. అంటే అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశం మనం ఇవ్వకుండా మనమే మాట్లాడాలని అనుకోవడం మనకున్న బలహీనత. మన సృష్టికర్త కదండి, దేవుడికి మన లోపాలేంటో ఆయనకి స్పష్టంగా తెలుస్తాయి కదా. మన లోపాలన్నీ ఇక్కడ చెప్పేస్తున్నాడు అనమాట. మనకున్న లోపాల్లో మొదటిది ఏంటంటే విస్తారంగా మనం మాట్లాడుతున్నాం. రెండోదిగా విశ్వాసకున్న మరొక లోపం ఏంటంటే తొందరపడి ఆతృతపడి మాట్లాడడం. అవతల వాళ్ళు చెప్పేది వినకుండా మనమే చెప్పాలనుకోవడం, అవతల వాళ్ళకి మాట్లాడే అవకాశం మనం ఇవ్వకుండా మనమే మాట్లాడాలని అనుకుంటాం అన్నమాట. అది మనకున్నటువంటి లోపం. తర్వాత 12వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. చాలు. అబద్ధములు ఆడేటువంటి పెదాలు అంటే మాటలు. మనం చాలా మాటల్లో అబద్ధాలు ఉంటాయి. అబద్ధం అంటే ఏంటి? లేని దాన్ని చెప్పటం. కనీసం నిజం చెప్పడానికైనా ఊరుకుంటే బాగుండు. అంటే నిజం చెప్పలేకపోయినా అబద్ధం చెప్పకుండా ఉంటే, అబద్ధం చెప్పుకోకుండా మౌనంగా ఉండడం మంచిదే కదా. నిజం చెప్పే ధైర్యం లేదు, దాని బదులు అబద్ధం చెప్పే కంటే ఇంకా ఎలా ఉండడం బెటర్? మౌనంగా ఉండడం బెటర్ కదా. అందుకే జ్ఞాని అయిన వాడు మౌనముగా ఉంటాడు. అంటే నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు, అబద్ధం చెప్పడం తప్పు అయినప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా మౌనంగా ఉండడం. కానీ మనం మౌనంగా ఉండకుండా నిజం చెప్పే ధైర్యం లేక, మౌనంగా ఉండడం అనే జ్ఞానం మనకు లేక మనం ఏం చేస్తాం? వెంటనే తప్పించుకోవడానికి అబద్ధం చెప్పేస్తాం. మన నోట అబద్ధమునికి ఎవరు జనకుడు? సాతాను. కనుక సాతానుతో మనం కలిసి, ఒక దైవజనుడు అంటున్నాడు, సాతానుతో మనం కలిసి జన్మనిస్తున్న బిడ్డే అబద్ధమట. ఇప్పుడు సాతాను ఎవరికి జనకుడట? అర్థమేలా చెప్పాలంటే మీకు, అబద్ధమునకు జనకుడు అంటే తండ్రి. జనకుడు అంటే ఏంటి? తండ్రి. మరి పాప పుట్టాలంటే తండ్రి ఉంటే సరిపోతా? తల్లి కూడా ఉండాలా? తల్లి కూడా ఉండాలి కదా. మరి ఆయన తండ్రి అయితే, అబద్ధం బిడ్డ అయితే, మరి తల్లి ఎవరు? ఎవరండి? ఎవరు అబద్ధికుడే తల్లి ఇక్కడ. అంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడాను అనుకోండి, ఆయన తండ్రి, నేను తల్లి, మా ఇద్దరికి పుట్టిన బిడ్డే అబద్ధం అవుతుంది అన్నమాట. కాబట్టి ఒక రకంగా మనం సాతానుతో కలిసి మనం అబద్ధానికి జన్మనిస్తున్నాం. మరి అటువంటి అబద్ధము మరి దేవుడికి నచ్చుతుందట. అందుకే అక్కడ అంటున్నాడు, అబద్ధములాడే పెదవులు యెహోవాకు హేయములు. హేయం అంటే అసహ్యము అని అర్థం అండి. అసహ్యము అంటే మల విసర్జనలు చూస్తే మనం ఎలా హేయం అనుకుంటామో, అలాగే దేవుడు కూడా అబద్ధం ఆడేటువంటి పెదవులు, అబద్ధాలు అనేవి దేవుడికి అసహ్యం అన్నమాట. అలాంటి దేవునికి అసహ్యమైనటువంటి అబద్ధాలని మనం అబద్ధాలు ఆడుతున్నాం. భార్య దగ్గర, భర్త దగ్గర, పిల్లల దగ్గర, స్కూల్లో పిల్లలు, ఉద్యోగాల్లో ఉద్యోగస్తులు, పని చోట్ల, పనిచేసే చోట్ల పనివాళ్ళు, ఇంటిలో అబద్ధాలు ఆడుతూ మనం అబద్ధ మాటలు అనేవి మనం చూస్తాం. మన జీవితాల్లో, ఒక విశ్వాసి జీవితంలో అతను మాట్లాడే మాటల్లో అనేకమైన అబద్ధపు మాటలు ఉంటున్నాయి. 20వ అధ్యాయము 19వ వచనం.
కొండెగాడే ఆ, కొండెగాడే తిరుగులాడువాడు కొండెగాడే తిరుగులాడువారు పరుల గుట్టు బయట పెట్టును వారుల గుట్టు బయట పెట్టును. చాలు. కనుక కొండగాడే తిరుగులాడువాడు పరులు గుట్టు బయట పెట్టినండి. కొండెప్పు మాటలు అంటే పరుల గుట్టును మరొకరికి చెప్పటం. కనుక ఇంటిలో ఉన్న విషయాల్ని మరొకరికి చెప్పడం, వీధిలోకి చెప్పడం అంటారు. ఇంట్లో విషయాలు వీధిలో పెట్టకూడదు అంటారు. కానీ మనకి ఆతృత, ఇంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మనం వీధిలో పెడుతూ ఉంటాం. ఇంట్లో జరిగే భర్త ఏమో భార్య గురించిన విషయాల్ని బయట లోకంలో మాట్లాడతాడు, ఆఫీసులో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడతాడు. భార్య ఏమో తన దగ్గరకు వచ్చినటువంటి స్త్రీలందరితో కూర్చున్నప్పుడు భర్త గురించి మాట్లాడతారు. అంటే ఒకటి, అది బాధ కావచ్చు, ఇబ్బంది కావచ్చు, ఇంకొకరు చెప్పుకోవాలనుకోవచ్చు, కానీ లోపాలని చెప్పకూడదు. నీకు వచ్చిన కష్టం, భర్త నేను ఇబ్బంది పెడుతున్న విషయం చెప్పడం తప్పలేదు, కానీ భర్తకున్న లోపాలని మరొకరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అది కొండేలు చెప్పడం. భర్త లోపాలని అవసరమైన వాళ్ళ దగ్గర తప్ప అనవసరమైన వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. ముఖ్యంగా మన పిల్లల ఎదుట మనం ఎత్తకూడదు. మనం తల్లిదండ్రులుగా దెబ్బలాడుకునేటప్పుడు, అంటే మాట అనుకునేటప్పుడు పిల్లల ముందు నువ్వు ఇలాంటి దానివే, నువ్వు అలాంటి దానివే అని భర్త అనకూడదు. నువ్వు ఇలాంటోడివి, నువ్వు అలాంటోడివి అని చెప్పి భార్య అనకూడదు. నిజమే, భార్య అన్న మాటలు కొంతవరకు నిజముండొచ్చు, భర్త అనే మాటలో కూడా నిజముండొచ్చు. నిజమే, ఇది ఒకరి లోపాలు ఒకరికి తెలుసు కాబట్టి, దగ్గరగా జీవిస్తున్నారు కాబట్టి ఒకరి లోపాలు ఒకరు తెలుస్తాయి. అవి పర్సనల్గా మాట్లాడుకోవాలి తప్ప మరొకరి ముందు, అలాగే పుట్టిన పిల్లల ముందు కూడా మాట్లాడకూడదు అనమాట. కానీ ఏంటంటే ఆవేశం, మన హృదయంలో ఉన్నటువంటి ఆవేశం, మనకున్నటువంటి ఆ ఉడికిపోతనం మనకు ఆగనివ్వదు. నన్ను ఎంత మాట అంటాడా, లేదా నన్ను మాట ఎంత అంటుందా అని చెప్పి మనం ఆ యొక్క ఉక్రోషంతో మనం ఏం చేస్తామంటే ప్రతిదాడి చేయడానికి చూస్తాం. ఆ ప్రతిదాడి చేసే సందర్భంలో మనం వాళ్ళ లోపాలను ఎత్తి మాట్లాడతాం అన్నమాట. కొండెములు మాట్లాడడం, ఇతరుల గురించి మనం మాట్లాడడం, ఇతరుల లోపాల గురించి మనం మాట్లాడటం. దీని విషయంలో విశ్వాసి బలహీనుడిగా ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. విశ్వాసి ఈ విషయంలో కూడా తప్పిపోతున్నాడు. ఇతరుల విషయాల్ని విశ్వాసి మాట్లాడుతూ తప్పు చేస్తున్నాడు, పొరపాటు చేస్తున్నాడు. ఒకరి దగ్గర విషయాల్ని మరొకరి దగ్గర చెప్పి పొరపాటు చేస్తున్నాడు. అంటే తను దాచుకోలేకపోతున్నాడు. సంగతిని దాచువాడు నమ్మదగినవాడు అంటాడు. సంగతిని దాచేవాడు నమ్మదగినవాడు, పరులు గుట్టుని బయట పెట్టేవాడు కొండిగాడు. కనుక మనం ఏంటంటే ఆ సంగతిని దాచుకోలేక మరియమ్మ గారు చెప్పినటువంటి సంగతిని మార్తమ్మ గారి దగ్గర చెప్పేస్తున్నాం. మార్తమ్మ గారి దగ్గర విన్న మాటల్ని మరియమ్మ గారి దగ్గర చెప్పేస్తున్నాం. ఇందువల్ల మనం పాపం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం. మరియమ్మకి మార్తమ్మకి ఇద్దరికి పడట్లేదు, వాళ్ళిద్దరికి ఏదో దెబ్బలాట ఉంది. మనం ఇద్దరము స్నేహంతో ఉంటున్నాం, మరియమ్మ గారితో స్నేహంగా ఉంటున్నాం. నేను చెప్తున్నానండి, ఏంటి విశ్వాసి ఎంత చిన్న పొరపాటు చేస్తున్నాడో చెప్తున్నాను. మనకి మరియమ్మ కావాలి, మార్తమ్మ కావాలి. కనుక మనం మరియమ్మ ఇంటికి వెళ్తాము, మార్తమ్మ ఇంటికి వెళ్తాము. రైట్, మరియమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తమ్మ ప్రస్తావన వచ్చినప్పుడు ఏం చేస్తుంది మరియమ్మ? మార్తమ్మ గురించినటువంటి చెడు మాటలన్నీ చెప్తుంది. అది ఆవిడ చేసిన తప్పు. మనం మంచిగానే వింటాం. ఏం చేస్తాం మరి? చెప్తున్నప్పుడు వినాలి కదా, వింటాం. ఒకవేళ మన పొరపాటున మనం కూడా ఆ మాటలో కలిసేమో అనుకోండి, అవి దుర్భాష అవుతుంది అనమాట. సరే, మనం అసలు ఏమీ మాట్లాడకుండా వినేసిన తర్వాత మార్తమ్మ ఇన్ని మాటలు అందని ఒక బాధ మనకుంది. సరే, ఏదో సందర్భంలో మార్తమ్మ ఇంటికి వెళ్ళాం. ఆ సమయంలో మార్తమ్మ మరియమ్మ గురించి మాట్లాడుతూ నన్ను ఇలా అంది అలా అందని చెప్పి ఆవిడ విషయాలన్నీ చెప్తుందనమాట. నాకు తెలిసి అలా అంటున్నప్పుడు మీకు అధికారం ఉంటే, మీకు ఒకవేళ అవకాశం ఉంటే మీరు నా దగ్గర మరొకరి విషయాలు ఎత్తకండి, దాని గురించి మనం మాట్లాడొద్దు అని మీరు చెప్పేయచ్చు ధైర్యంగా. కానీ విశ్వాసి అలా చెప్పలేని పక్షంలో మౌనంగా వింటూ ఉంటారు. అలా వినేటప్పుడు మనం ఏం చేస్తాం అనమాట, మొన్న మరియమ్మ కూడా నేను ఇలా అంది అని మనం మాట సందర్భంగా ఏం చేస్తాం, మరియమ్మ అన్నటువంటి మాటనే మనం చెప్పేస్తాం. అంటే మాటలో మాట కలిసిపోయి మనం ఏం చేస్తాం, అవునవును
అవునవును నేను కూడా విన్నాను, నేను ఇలా అంటుంది అలా అంటుంది నిజమే అని చెప్పేసి మనం అనేస్తాం. మనం ఏమనుకుంటాం, నిజం చెప్పామనుకుంటాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ విన్న విషయాన్ని ఇక్కడ చెప్పాం. దీనివల్ల మార్తమ్మ యొక్క కోపాన్ని మనం పెంచామా తగ్గించామా? పెంచాం. కనుక అది తప్పు అంటున్నాడు దేవుడు. మరలా ఏం చేస్తాం, మరియమ్మ దగ్గరికి వెళ్తాం, అక్కడ టీ తాగుతున్నప్పుడు మాట్లాడతాం. అప్పుడు మరియమ్మ కూడా తన కోణంలో తాను చెప్తుంది, మాట్లాడుతుంది. అప్పుడు మార్తమ్మ కూడా ఇలా అంటుంటే, నీ గురించి నాతో ఇలా అంటుంటే విన్నానమ్మా, అవునవును నిజమే అని చెప్పి ఆవిడకి అంటాం. ఇలా వాళ్ళిద్దరి మధ్య మనమేమనుకుంటాం, ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను, నాలో తప్పేముందని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళిద్దరి మధ్య మనం ఇంకా కోపాన్ని పెంచుతున్నాం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని మనం పెంచుతున్నాం. కనుక మనకి తెలియకుండానే మనము కొండెప్పు మాటల్ని మాట్లాడుతున్నాం. కాబట్టి ఇతరుల గురించి మాట్లాడడం, ఇతరుల విషయాలు మరొకరి దగ్గర చెప్పడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాసి. అందుకే అంటాడు 21వ అధ్యాయము 23వ వచనం, నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమలలో నుండి తన ప్రాణమును కాపాడుకొనును. అందుకే అంటాడు విశ్వాసి, నువ్వు మరియమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, మార్తమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త. మరియమ్మ దగ్గర ఉన్నప్పుడు మార్త గురించి మాట్లాడుకు, మార్త దగ్గర ఉన్నప్పుడు మరియమ్మ గురించి మాట్లాడుకు, మరియమ్మ దగ్గర ఉన్నప్పుడు మార్త గురించి మాట్లాడుకో. సైలెంట్. ఈయన చెప్పేది నువ్వు విను, ఆమె చెప్పేది నువ్వు విను, రైట్, సైలెంట్గా ఉండు. కానీ మనకేంటంటే ఆతృత, ఏదో మాట్లాడాలని, వాళ్ళు చెప్పిన దానికి ఏదో జవాబు చెప్పాలనే ఉద్దేశంతో మనం మాట్లాడతాం. అంటే మరియమ్మని ఏదో వాదార్దామని మనం అనుకుని మార్తమ్మ గురించి మనం చెప్పి ఇంకా మనం తప్పు చేస్తున్నాం అన్నమాట. మార్తమ్మకి ఏదో చెప్పి మనం ఓదార్దామని చూసుకుంటే అక్కడ మనం తప్పు చేస్తున్నట్టు అవుతుంది అన్నమాట. కనుక విశ్వాసి అనేవాడు తనకు తెలియకుండానే ఇలా ఇతరుల గురించి ఒకరి దగ్గర మరొకరి దగ్గర మాట్లాడుతూ తప్పు చేస్తున్నాడు, తనకు తెలియకుండానే తప్పు చేస్తున్నాడు. ఈ విషయాన్ని నేను చాలా చోట్ల విన్నాను. సంఘాల్లో కూడా, సంఘ వ్యవస్థలో కూడా దైవ సేవకులు, పరిచారకులు, విశ్వాసులు వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కూడా ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి అని ఒక సహోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి, నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ ఉన్న విషయం చెప్తున్నాను. దేవుని సేవకుల్లో కూడా చాలామంది ఆ విషయంలో ఓడిపోతున్నారు. దేవుడు మనల్ని కాపాడుగాక. అయితే ఎలాగంటే ఒక విశ్వాసి, ఉదాహరణకి రాజు రమేష్ అని, లేదంటే కిషోరు రమేష్ అని ఇద్దరు ఉన్నారనుకోండి. ఈ కిషోర్ తన దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడిని జాగ్రత్త పెట్టుకొని వింటున్నాడు. రమేష్ వచ్చినప్పుడు కిషోర్ ఇలా అన్నాడయ్యా అని అతను చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుందన్నమాట, ఈయన సానుభూతి పొందడానికో మంచివాడిని అనిపించుకోవడానికి కోసమో కిషోర్ దగ్గర విన్న మాటలనేమో రమేష్కి చెప్తున్నాడు, రమేష్ దగ్గర విన్న మాటలేమో కిషోర్కి చెప్తున్నాడు. దీని వలన వాళ్ళిద్దరి మధ్య లేనిపోయిన గొడవల్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా దేవుని సేవకునితో ప్రేమగా ఉంటారు, కానీ రమేషు కిషోరు ఇద్దరు కూడా విడిపోతారు, గొడవలు వస్తాయి. వాళ్ళు సంఘంలో ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారా? చూసుకోరు. ప్రేమగా ఉంటారా? స్నేహంగా ఉంటారా? ఉండరు. అంటే దేవుని సేవకుడు తనకు తెలియకుండానే ఇద్దరు విశ్వాసులను విడగొట్టేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు సంఘంలో ఉన్నాయి, సంఘం సహోదరులు దేవుని సేవకుల మధ్యలో ఉన్నాయి, పరిచారకుల మధ్యలో ఉన్నాయి, విశ్వాసుల మధ్యలో ఉన్నాయి. నేను చెప్పగలను మన మధ్యలో లేవు అని నేను మాత్రం అనలేనేమో. ఎందుకనంటే కింద స్థాయి వరకు మీ మధ్య వరకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్తుంది, విశ్వాసులైన వారు ఈ కొండెములు చెప్పే విషయంలో ఓడిపోతున్నారు, లోపం కలిగి ఉన్నారు, మనం అనేకమైన విషయముల్లో తప్పిపోవచ్చున్నాము అన్నాడు. అంటే కొండెముల విషయంలో కూడా మనం ఏమో తప్పిపోవచ్చు. కనుక మన సంఘమేమి అతీతమేం కాదు. కానీ ఈ కొండెమ్మ మాటలకు మనమేమి అతిథులం కాదు, మనం విశ్వాసులమే, మనం కూడా కలిసి జీవిస్తున్నాం, సంఘంగా ఉంటున్నాం. కనుక ఈ కొండెపు మాటల వలన మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. మరొక మాట, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 6
5వ వచనం. డంబపు మాటలను ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. డంబపు మాటలను డంబపు మాటలను దేవదోషణలను పలుకువారు నోరు దానికి ఇయ్యబడెను. చాలు. డంబపు మాటలు అంటే పొగుడుకునే మాటలు, వాళ్ళని వాళ్ళు గొప్పగా చేసుకునే మాట. ఏదో వాడారు, ఏదో బైబిల్లో కూడా ఉంది. ఏదో అమ్మ నూనెపోయిన మాటలు కాదు, డప్పాలు చెప్పే ఏదో పాట కూడా కట్టారు ఏరి స్టీవెన్సన్ గారు. డప్పాలు గప్పాలు అనే మాట ఇది ఉంది, బైబిల్లో కూడా ఉందన్నమాట. గప్పాలు చెప్పే ఓ మరియమ్మ ఏదో సహోదరి అని ఇది పెట్టాడని కాట, అది బైబిల్లో కూడా ఉన్నమాట. గప్పాలు చెప్పడం అంటే డంబపు మాటలు అంటే ఏంటమ్మా వచ్చిందా మీకు పదం? కరెక్టేనా మాట? గప్పాలు అంతేనా? గప్పాలు చెప్పే మాటలు అంటే ఏంటి అర్థము? గొప్పగా చెప్పుకునే మాటలు, రైట్. విశ్వాసుల్లో కొంతమంది వాళ్ళు విశ్వాసులే కావచ్చు, పరిచారకులే కావచ్చు, దేవుని సేవకులైన వారే కావచ్చు, గొప్పలు చెప్పుకోవడం. ఎంతో మంచి బైబిల్ జ్ఞానం కలిగిన ఒక దైవజనుడు కూడా గొప్పలు చెప్పుకోవడం, డంబపు మాటలు పలకడం నేను కళ్ళారా చూశాను, స్వయంగా నా జీవితంలో నేను అనుభవించాను. ఎందుకనంటే అది రైట్ అంటే ఒక గొప్ప అంత జ్ఞానం కలిగిన దైవజనులే డంబముగా మాట్లాడుతున్నారంటే మరి సామాన్యమైనటువంటి విశ్వాసులు కూడా ఎలా ఉంటారు అమ్మా? అటువంటి డంబపు మాటలు మాట్లాడతారు. కనుక మనకున్న మరొక బలహీనత ఏంటంటే డంబపు మాటలు, గొప్పగా చెప్పుకోవడాలు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మాటలైతే, ఉన్నది ఇంకా కాస్త ఎక్కువగా చేసి చెప్పడం అనేది డంబపు మాటలు. తర్వాత దూషించటం. కొన్ని పదాలు మనం తిట్టుచున్నప్పుడు మంచిగా ఉన్నాయంటే పర్లేదండి, కొన్ని మనం తిడతాం, కొన్ని విషయాల్లో గద్దిస్తాం, అంతేనా? గద్దించడం మంచిదే కదా. కొన్ని విషయాల్లో పిల్లల్ని కానీ, భార్యనే కానీ, భర్తనే కానీ మనం గద్దించవచ్చు, కానీ వాడే పదాలు ఎలా ఉన్నాయి కావాలి. ఆ పదాలు ఆరోగ్యకరంగా ఉంటే పర్లేదు, కానీ అవి వాళ్ళని గాయపరిచేలాగా, అంటే గాయపరచడం అంటే చులకన చేసేలాగా, వాళ్ళని తిట్టేలాగా, డబల్ మీనింగ్ లాగా, లేదా వాళ్ళని కించిపరిచేలాగా ఉంటే వాటిని ఏమంటారు? దూషణలు అంటారు. ఇవి మనకున్న ప్రాబ్లమ్స్. చెప్పండి, మనం ఏమేమి మాట్లాడుతున్నాం? సో నాలుక విషయంలో, మాట్లాడే విషయంలో విశ్వాసులమైన మనము తప్పిపోచున్నాము అంటున్నాడు. నాలుగు నుండి వచ్చేటువంటి మాటలు ఎలాంటి మాటలు చెప్పండి? 1 విస్తారమైన మాటలు, 2 ఆతురత పడిన మాటలు, అబద్ధపు మాటలు, కొండెపు మాటలు, డంబపు మాటలు, దూషణ మాటలు. నా వెనకాల చెప్పండి. 1 విస్తారమైన మాటలు, ఆతురత పడిన మాటలు, అబద్ధపు మాటలు, కొండెపు మాటలు, డంబపు మాటలు, దూషణ మాటలు. రైట్, మళ్ళీ చెప్తున్నాను, విస్తారమైన మాటలు అంటే ఎక్కువగా మాట్లాడటం. ఓకే, అది మన పొరపాటు అన్నమాట. మరొక పొరపాటు, మాటల విషయంలో మరొక పొరపాటు ఏంటంటే ఆతురత పడి మాట్లాడటం. ఇక మనమే మాట్లాడాలనుకోవడం, అవతల వాళ్ళు చెప్పేదాన్ని వినిపించుకోకుండా, మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మనమే మాట్లాడాలనుకోవడం. 3వది అబద్ధాలు మాట్లాడటం. 4వది కొండెపు మాటలు, అంటే ఇతరుల గురించిన విషయాల్ని మనం మాట్లాడటం. అది మన భార్య దగ్గర కావచ్చు, మరి ఎవరి దగ్గరైనా మనం మాట్లాడవచ్చు. తర్వాత డంబపు మాటలు, గొప్పలు చెప్పుకునే మాటలు. తర్వాత దూషణ మాటలు అంటే తిట్టడం, కొంచెం కించిపరిచేలా పదాలు, కించిపరిచేలా మాట్లాడడం, వాటిని దూషణపు మాటలు అంటారు. ఈ మాటలు మన నోటంటా వస్తూ మనల్ని అపవిత్రపరుస్తున్నాయి. మన నాలుక చేస్తున్న తప్పులు ఇవే. మన నాలుక నుండి వచ్చే ఈ మాటల వల్లే మనము అపవిత్రులమవుతున్నాం. మరి వీటిని ఎలా మనం
విశ్వాసులమై ఉండి మనుషులు వీటి విషయంలో ఓడిపోతున్నారు. ఈరోజు విశ్వాసులుగా ఉన్న మనం కూడా వీటి విషయంలో ఓడిపోతున్నాం. కాబట్టి ఈరోజు లోకస్తులకి విడుదల పొందడానికి ఆశ్రయం లేదు, కానీ మనం వీటి నుంచి విడుదల పొందడానికి మనకు ఒక ఆశ్రయం ఉంది. ఆ ఆశ్రయమే దేవుడు. కనుక దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం. న్యాయం కలిగిన న్యాయాధిపతి మన పరలోక తండ్రి. ఒక విధవరాలు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయ ప్రభు అని పదే పదే మరలా వెళ్ళి ఎలాగైతే అడిగిందో, దివారాత్రములు ఎలాగైతే అడిగి తనకి న్యాయం చేకూర్చుకుందో, అలాగే మనం కూడా ఈ మాటల విషయంలో ఓడిపోతున్న మనం, ప్రభువా నేను ఈ మాటల విషయంలో ఓడిపోతున్నాను ప్రభువా నాకు సహాయం చేయండి అని నీతిమంతుడైన దేవుణ్ణి మనం పదే పదే అడిగితే దేవుడు తప్పకుండా మన నోటి మాట విషయాల్లో మనకి జయాన్ని దయచేస్తాడు. ఎవడును నాలుకను సాధు చెయ్య నేరడు అన్నాడు. సాధు చేయడం అసాధ్యం అన్నాడు. అవును, నాలుకను సాధు చేయడం నరునికి అసాధ్యమే, కానీ దేవునికి మాత్రము సాధ్యమే. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుక నుంచి విడుదల పొందడం అనేది చిన్న విషయం కాదు. మరణకరమైన నాలుక ఇది, దుష్టత్వంతో నిండిన నాలుక ఇది, సర్వ శరీరానికి మాలిన్యాన్ని కలిగించే నాలుకను మనం కలిగి ఉన్నాం. ఇది అగ్ని, ఇది నీరు కాదు, ఇది అగ్ని. ఈ అగ్నికి ఎవరు కాలిపోతారు? మనము కాలిపోతాం, ఎదుటి వాళ్ళు కాలిపోతారు. కనుక ఇది హానికరమైంది, ప్రమాదకరమైంది, మరణకరమైనది, దుష్టత్వంతో నిండింది, పాపమయమై ఉంది. మన పాపపు మొత్తం మన శరీరాన్ని పాపమయం చేసేసేటువంటి దుష్టత్వంతో నిండి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మరణకరమైన వ్యాధిని, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధిని కలిగి ఉంది ఈ నాలుక. మామూలుగా ఒక చిన్న వ్యాధికి ఒక చిన్న హాస్పిటల్లో చిన్న చికిత్స సరిపోతుంది. కానీ క్యాన్సర్ లాంటి వ్యాధులకి చిన్న డాక్టర్ దగ్గర చిన్న ట్రీట్మెంట్ సరిపోతుందా? చాలదు కదా. దానికి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి, పెద్ద డాక్టర్ దగ్గరికి చూపించాలి, పెద్దగా దాని విషయంలో ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే నాలుకల విషయంలో మనం విడుదల పొందడం అనేది చిన్న విషయం ఏం కాదు. దాని విషయంలో మనం ఎంతగానో ప్రార్థన చేయాలి, పోరాటాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రభువా ఈ మాటలు నా నోటంట రాకుండా సహాయం చేయండి ప్రభువా. నేను విస్తారంగా మాట్లాడుతున్నాను, నేను ఆతృత మాట్లాడుతున్నాను, అబద్ధాలు మాట్లాడుతున్నాను, కొండేలు మాట్లాడుతున్నాను, డంబంగా మాట్లాడుతున్నాను, దూషణ కించిపరిచేలా మాట్లాడుతున్నాను. ఈ మాటల వలన నేను అపవిత్రుని అవుతున్నాను ప్రభువా. నేను ఈ మాటల వల్ల నేను ఓడిపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి. నాకు ఈ మాటల నుంచి నాకు జయాన్ని దయచేయ ప్రభువా. నా నాలుకను సాధు చేయండి ప్రభువా. ఇదిగో నా నాలుకని పరిశుద్ధాత్మ చేత కాల్చండి. పరిశుద్ధాత్మ చేత కాల్చి వెండిని నిర్మలం చేసినట్టుగా, బంగారాన్ని నిర్మలం చేసినట్టుగా, ఇదిగో పరలోకపు అగ్ని చేత నా యొక్క నాలుకను కూడా కాల్చి నిర్మలం చేయండి, సాధువుగా మార్చండి ప్రభువా. నాకు ఈ విషయంలో సహాయం చేయండి ప్రభువా అని మనం ప్రాధేయపడి అడగాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ వాక్యం వింటున్నా మీరైనా నేనైనా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకనంటే మొదట మనం చదువుకున్న వాక్యం ఏం చెప్తుందంటే, మన గురించి ఏం చెప్తుందంటే, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. మనమన్నాడా లోకస్తులు అన్నాడా? మనమన్నాడు. మనం తప్పిపోవచ్చున్నాం. ముఖ్యంగా ఏ విషయాల్లో? మాటల్లో ఏ విషయాల్లో? విస్తారంగా మాట్లాడడంలో తప్పిపోతున్నాం, ఆతృతపడి మాట్లాడడం విషయంలో ఓడిపోతున్నాం, అబద్ధాలు చెప్పే మాటల విషయంలో ఓడిపోతున్నాం, ఇతరుల కొండల గురించిన మాటల్లో ఓడిపోతున్నాం, డంబపు మాటల విషయాల్లో ఓడిపోతున్నాం, దూషణ మాటల్లో ఓడిపోతున్నాం. మరొక మాట కూడా మనం చదువుకున్నాం. మన నోటి మాటల వల్ల, మన నోటిని కళ్ళెం వేసుకోలేకపోవడం వల్ల, మన నోటిని నియంత్రణలో పెట్టుకోకపోవడం వల్ల, మన నోటిని భద్రం చేసుకోకపోవడం వల్ల, ఈ మాటలన్నీ మాట్లాడడం వల్ల మన భక్తినంతా వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని మనం తీవ్రంగా తీసుకుంటున్నామా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా కూడా మీకు తెలుసా? ఓకే, ఒకవేళ తెలిస్తే దీన్ని ఎప్పుడైనా తీవ్రంగా తీసుకున్నారా? అది ఇప్పుడు కావాల్సిన విషయం ఏంటంటే,
ఇదంతా మీకు తెలిసే ఉండొచ్చు. ఇవి తప్పన్న విషయం మీకు తెలిసే ఉండొచ్చు. ఒకవేళ తెలియకపోతే ఈరోజు ఈ వాక్యం ద్వారా కూడా మీకు అర్థమై ఉండొచ్చు. ఎంతకు ముందే తెలిసి ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ వాక్య సందేశం ద్వారా మరింతగా మీకు తెలిసి ఉండొచ్చు, తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను అడుగుతుందంటే ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకుంటున్నారా, లేకపోతే ఎప్పట్లాగే నా జీవితం అంతేలే, నా మాటలు అలాగే ఉంటాయిలే, ఇవి నేను మార్చుకోలేనులే, నా వల్ల అవ్వదులే అని అనుకుంటున్నారా? లేదా తీవ్రంగా తీసుకొని ప్రభువా ఈరోజు తప్పకుండా దేవుని సన్నిధిలో వీటి నుంచి విడుదల పొందాలని మీరు తీవ్రంగా తీసుకుంటారా? ఒకవేళ మీరు తీవ్రంగా తీసుకుంటే నమ్మకంగా ప్రార్థన చేయండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, పట్టువిడుగా ప్రార్థన చేయండి, మాటి మాటికి ప్రార్థన చేయండి. వీటి నుంచి విడుదల పొందేంత వరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. నేను వీటి విషయంలో ఓడిపోయేవాడిని, బలహీనునే. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వీటన్నిటిలో నుంచి మనం విడుదల పొందినట్లు మనం తీవ్రంగా తీసుకుందాం. దీన్ని చిన్నగా తీసుకోవద్దు. మాటలే కదా, సరే ఏం చేస్తాం, మనం ఎంత అనుకున్నా మన మాటలు ఎలా పడితే అలా వస్తాయిలే అని మనం ఊరుకునే వదిలేయొద్దు. మనం ఇష్టం వచ్చినట్టుగా మన నాలుక మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే వాటి వల్ల మనం అపవిత్రులం అయిపోతున్నాం. దానివల్ల మనం యెహోవాకి ఏమై ఉన్నాం అమ్మా, హేయులమై ఉన్నాం. యెహోవాకు ఏమై ఉన్నట, హేయులం, అసహ్యులుగా మారిపోతున్నాం. అయ్యయ్యో, ఇంత భక్తి చేసి మన దేవునికి మనం అసహ్యులుగా మారిపోతున్నాం. దేన్ని బట్టి? మన నోటి మాటలను బట్టి. కాబట్టి వీటి నుంచి మనం విడుదల పొందడానికి మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి మోకరించి